భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రదాత, 10 సంవత్సరాల అభివృద్ధికి నిరంతరం పాటుపడిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉన్న అక్కసుతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు। ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖపైన కనీసం సమీక్ష నిర్వహించలేకపోయారని అన్నారు। రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్, మూడం సాయి, సాముల శ్రీకాంత్, దేవరాజ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు। తెలుసుకునేందుకే మేము ఇక్కడ గురుకుల బాట అనేది ఒక కార్యక్రమం చేయడం జరిగింది। విద్యార్థుల సమస్యలను తెలుసుకోనియకుండా అక్కడ ఏ హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ ఎలా ఉందని తెలుసుకొని నివేదిక మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని ఉద్దేశం కొద్దే మేము ఈ బాట కార్యక్రమం చేస్తుంటే విద్యార్థులను కలవనీయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ పోలీసులను అడ్డుకోవడం జరుగుతుంది। నిజంగా మీకు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు పుత్రశోకము, కడుపు కోత విధించింది మీరే అని సందర్భంగా తెలియడం జరుగుతుంది। రాష్ట్ర వ్యాప్తంగా రోజొక జాల ఫుడ్ పాయిజన్ రావడం చాలా దురదృష్టకరం, సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది। మన రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం సుధా చాలా సిగ్గుచేటు। ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న శాఖను ఇప్పటికీ ఏం జరుగుతుందని రివ్యూ మీటింగ్ కానీ అధికారులతో కానీ మీరు ఎందుకు సమీక్ష ఇస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది। ఫుడ్ పాయిజన్ కారులకు అయినా ఎవరు కారకులు ఎందుకు అవుతుందని ఒక సమీక్ష ఎందుకు నిర్వహిస్తలేరని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది। ఎక్కడ చూసినా పేద విద్యార్థులే గురుకులలో కానీ హాస్టల్లో కానీ చదివే విద్యార్థులు అంటే గురుకులలో చదివే విద్యార్థులు పూర్తిగా పేద విద్యార్థులే। పేద విద్యార్థులకు మీరు తల్లిదండ్రులకు ఎంతో గొప్పలు విద్యార్థులు ఒక మంచి భవిష్యత్తు ఉందని వాళ్ళు తల్లిదండ్రులు పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలిస్తున్న ఘనత సుధా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది। ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో సీట్లు దొరకాలంటే చాలా ఇబ్బందులు అవేది ఉండే। ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మెరుగైన విద్యతో పాటు ఆహారం అందించిన ఘనత అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు జరిగింది। ఇప్పుడున్న పరిస్థితిలో గురుకులకు పోవాలంటేనే విద్యార్థులు జనుకుతున్నారని సందర్భంగా తెలియడం జరుగుతుంది। విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు। ఒక్కొక్క పరిస్థితి చూస్తే మాకే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి। నిన్నటి జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఒక విద్యార్థి పరిస్థితి సీరియస్ గా ఉంది। అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది। మీరు ఖచ్చితంగా విద్యార్థులతో ప్రాణాలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది దానికి మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది। అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మనకు చదువుకునే విద్యార్థులంతా గురుకులలో ఉన్నలంతా పేద విద్యార్థులే। పేద విద్యార్థులను మీరు తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టద్దని సందర్భంగా తెలియడం జరుగుతుంది। నిజంగా ఆనాడు రాష్ట్రం మా ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నాయకత్వంలో ఇలా గురుకులలో కానీ హాస్టల్లో కానీ ఎంత బాగా ఉండే ఇప్పుడు ఎలా ఉందని సందర్భంగా తెలియడం జరుగుతుంది। మీరు ఆనాడు ముఖ్యమంత్రి గారు మీరు కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళకి చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది। ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది। మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది। విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। అయ్యా ముఖ్యమంత్రి గారు